ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర సమితి అని ప్రారంభమై కూడా ఒక స్థాయికి వచ్చే గది భారతీయ రాష్ట్ర సమితి చేయాలనుకున్నారు. ఎందుకంటే ఆ వాదానికి ఒక పరిమితి కాలం ఉంది. తర్వాత దాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకులు దాన్ని భారతీయ రాష్ట్ర సమితి కింద మార్చుకున్నారు. అంటే ఇది మార్పు అనేది అనివార్యం. మేబీ ఇట్ ఈస్ ఫర్ బెటర్. దీన్ని అలా చూడాలి, అంతేగాని దాన్ని తప్పు పట్టడాలు ఇవే ఉండవు. ఒకరోజు ఇది అనుకున్నాను, ఇంకో రోజు అనుకున్నాను. నేను అట్లా అనుకోలే. ప్రారంభించినప్పుడే ఐఎమ్ వెరీ క్లియర్, ఈ 7 మాట్లాడాలి, ఈ 7 చుట్టే తిప్పుతాం. మీరు ఏమి తిప్పినా మీరు మార్చుకుని ఇంకోటి అనుకున్నా నేనైతే మారలేదు, ఇవే నిలబడతాయి. ఇన్ని సిద్ధాంతాలు పెట్టుకుని ఐ వాంట్ బి వెరీ ప్రాగ్మాటిస్ట్ పొలిటీషియన్, అంటే రిజల్ట్ ఓరియంటెడ్ పొలిటీషియన్. నేను కూర్చోబెట్టి చాలా ఐడియలిస్టిక్గా నేను కూర్చోబెట్టి ఖద్దరు బట్టలు వేసుకుంటాను, నేను కూర్చోబెట్టి నిరాహార దీక్షలు చేసి నిరసనలు తెలిపి అక్కడితో ఆపేది. కొన్నిసార్లు పోరాటాలు చేయాల్సి వస్తాయి, కొన్నిసార్లు నిరసనలు చేయాల్సి వస్తాయి, కొన్నిసార్లు కొట్లాడాల్సి వస్తాయి, కొన్నిసార్లు అవసరమైతే చెప్పు చూపించాల్సి వస్తాయి, పరిస్థితులను బట్టి. అంతేగాని అన్నిటికీ పిడికి బియ్యంకి ఒకటే మంత్రం ఉండదు. దట్స్ ద పర్పస్ ఆఫ్ వెరీ ఐడియాలజీ చాలా బ్రాడ్గా పెట్టాను. ఇది కొంతమంది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ ఈరోజు మీరు చూస్తే ముఖ్యంగా సెక్యూరిటీ కమిటీ మెంబర్స్ అందరికీ నా మేజర్గా విజయం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. అందరి ఆలోచన ఏముందంటే ఇప్పుడు మనం ఏం చేసుకుందాం, పదవులు రాలేదు, ఇవి రాలేదంటే నాకు ఏ పదవి ఉందని నేను ఉన్నాను 15 సంవత్సరాలు. ఏ పదవి ఎవరిస్తారు చెప్పండి? నా పర్సనల్ లైఫ్ పోయింది, నా వ్యక్తిగత జీవితం నాకు లేదు. నేను కష్టపడి సినిమాలు చేద్దాం, నా మీద కేసులు వేస్తారు. ఒక పొలిటికల్ లీడర్ ఎలా బతకాలి? నాకేం కంపెనీస్ లేవు, పత్రికా కంపెనీస్ లేవు, నాకు పబ్లికేషన్స్ లేవు, సిమెంట్ ఫ్యాక్టరీస్ లేవు. కొన్ని లేదు, మనం ఏదైనా కూర్చొని ఆల్రెడీ ఒక భారతీయ జనతా పార్టీ లాంటి ఒక పెద్ద బలమైన పార్టీలో ఉంటే నేను కూర్చోబెట్టి నేను ఒక కద్దరు లాల్చి పైజామా వేసుకుని నేను సంచి పెట్టుకుని తిరగడం సిద్ధమే. కానీ మన అలాంటి పార్టీ కాదు మనది. అన్నీ నేనే అవ్వాల్సి వచ్చింది. సైద్ధాంతిక బలం నేనే ఇవ్వాలి, పార్టీని నడపాల్సిన ఆర్థిక బలం నేనే ఇవ్వాలి, మళ్ళీ దీనికి కావాల్సిన పోరాట బలం ముందు నేనుండి నడిపించాలి. 3 అంచెల పోరాటం చేస్తే కానీ పార్టీని 15 సంవత్సరాలు ముందుకు నడపలేకపోయాను. నిలబడ్డాం కాబట్టి దీనికి ప్రేరణ తీసుకుని చాలామంది వచ్చారు. యువత, కొంతమంది ఆడపడుచులు వచ్చారు, యువత వచ్చారు. పోరాటం స్ఫూర్తి జనసేన. పొద్దున్న కొండతల రామకృష్ణ గారు మాట్లాడుతూ కలిసినప్పుడు ఒకటే మాట అన్నారు, నేను పోరాటం, నాకు మీ ఫైటింగ్ స్పిరిట్ ఇష్టం, ఎందుకు నేను అలా వచ్చాను ఉత్తరాంధ్ర పోరాటం నాకు అందుకు. ఎందుకంటే ఆయన ఒక సీట్, నేను ఆయన ఏ విధంగా కన్విన్స్ చేయగలను చెప్పండి పార్టీలోకి రమ్మని చెప్పి. ఎందుకంటే నేను ఎవరిని ఎందుకు పిలవనంటే మీరు నన్ను అర్థం చేసుకుని ఇష్టపడి వస్తే మనం చేసే ప్రయాణం వేరుంటుంది. మనోహర్ సార్కి కూడా అదే చెప్పాను, పెద్దల మనోహర్ గారికి కూడా. ఆయన నన్ను 2 సంవత్సరాలు పరీక్షించారు. నేను ఉట్టే రాలేదు. ఆయన ఒక ఎస్టాబ్లిష్డ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన ఎందుకు నమ్మాలంటాను నేను? వీడికి అమెచ్యూరేషన్ ఉంటుందేమో, కూర్చోబెట్టి ఇలా అలా అనుకుంటాను అందరు. తప్పేం కాదు అది. నేనేం చేసుకోవాలి? I said I'll prove you. I said I have proven myself, I have proven my commitment. ఆయన 4 గోడల మధ్య ఎంత కమిట్మెంట్గా చెప్పానో అదే 4 గోడల మధ్య ఆ రోజున మనకి బోర్డర్లో ఆపేస్తే అదే కమిట్మెంట్ ఆ రోజు చూపించాను. ఆ రోజున 4 గోడల మధ్య ఆయనతో మాట్లాడా. మీకు తెలుసు, మనకి బాలినేని గారు లాంటి వాళ్ళు తెలుసు ఎంత హార్డ్ కోర్ ప్రభుత్వం అది. సొంత మనుషులనే వాళ్ళు ఉండేవాళ్ళు లేదు, అలాంటప్పుడు బయట వాళ్ళని ఎక్కడ ఉండేస్తారు? ఒక హార్డ్ కోర్. ఈరోజు ఆయన జైల్లో వెళ్ళి బయటకు వచ్చిన ఇంటెలిజెన్స్ ఐజీ హార్డ్ కోర్ వ్యక్తి. ఆయన పర్సనల్ నాకు ఆయన తెలుసు ఒకప్పుడు. ఈరోజు ఇదే వైజాగ్లో మమ్మల్ని ఎలా ఆపారు మీరు చూశారు, చాలామంది గుర్తుండి ఉంటుంది. ప్రభుత్వంలోకి వచ్చి రాగానే నాకు పదవి రాలేదంటే అసలు ఈ ఎలక్షన్లు మీరు అంటే అందరికీ ఇదే అడుగుతున్నాం. మనం అసలు ఎలక్షన్స్ ఇలా చేయలే. ఇది అందరికీ అప్లై, ఒక జనసేన కాదు, ఇంక్లూడింగ్ టీడీపీ, ఇంక్లూడింగ్ బీజేపీతో కూడా అప్లై అవుతుంది. ఇది జనసేన, ఇది కూటమి ప్రభుత్వం, కూటమి ఏర్పడలా. ఏమి జరుగుండేదని ఒక పాసిబుల్ సినారియోస్ మీరు ఊహించుకోండి. ఏదైనా జరుగుండొచ్చు. ఇండిపెండెంట్గా వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, లేదంటే తిరిగి వైసీపీ వచ్చి ఉండొచ్చు. ఏది అంటే దీనికి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ చాలా స్థిరమైన ఆలోచన విధానంతో దీన్ని ఆలోచన చేసాం, ముందుకు తీసుకెళ్ళాం. 10 అంటే ఏది మనం నేర్చుకోవాల్సింది ముఖ్యంగా నేను రేపు చెప్పదలుచుకుంది కూడా క్యాడర్ కానీ అందరికి కూడా, గెలుపుకి అందరూ ఉంటారు, ఓటమికి ఎవరు ఓన్ చేసుకోరు, అందరూ వదిలేస్తారు.
నేను కష్టాల్లో ఓటమిలో నిలబడతాను తప్ప సుఖాలను ఎప్పుడు కనిపించింది నీకు, ఎప్పుడు విజయాలు ఎప్పుడు కనిపించింది. విశాఖపట్నం 2018 పోరాట యాత్ర అప్పుడు అబ్బాయి సతీష్ ఇక్కడే ఉన్నాను, శివ ది శంకర్ గౌడ్ ఉన్నాను. మీకు ఎంత ఇచ్చాను శంకర్ ఆ రోజు? మీకు ఎంత? 13 లక్షలు ఇచ్చాను కదా నీకు బడ్జెట్. నా దగ్గర ఉన్నది 13 లక్షలు. నేను చెప్పాను ముందు కూర్చొని పోరాట యాత్ర చేసేద్దాం, ఎవరు ఏది పడితే తిందాం అంతే, లేదా రోడ్డు మీద కూర్చొని పడుకుందాం, లేదా 10,000 తీసుకొని ఎక్కడో సత్రాల్లో పడుకుందాం, లేదు రోడ్డు మీద పడుకుందాం. ఇంత పిచ్చితో వచ్చాం. అని ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు, తర్వాత ఒకళ్ళు కదిలారు, కొంత డొనేషన్స్ ఇచ్చారు, కొంతమంది జీతాలు. ఒక టీచరు ఒక రోజువారీ శ్రామికుడు 150 రూపాయలు నాకు పంపిస్తాడు, పని చేసి పంపిస్తాడు. ఒక స్కూల్ టీచరు తనకు వచ్చే నెల జీతంలో ఆ పెన్షన్ని కూర్చోబెట్టి ఇలా పంపిస్తాడు. మొన్నటికి ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే మొత్తం పెన్షన్ డబ్బుని ఆయన నన్ను కలవలేకపోయారంటే అందుకని కూర్చోబెట్టి నాకు పంపించారు. దిస్ ఈజ్ హౌ వీ రన్ ద పార్టీ అపార్ట్ ఫ్రమ్ మై ఓన్ ఫండ్స్. మనోహర్ గారు మాట్లాడుతుంటే ఒక ఫంక్షన్ చేయాలని డబ్బులు లేవు, ఇంకోటి లేవంటే అసలు ఇదివరకు ఏం డబ్బులు ఉన్నాయి? మనం ఇలా హోటల్ కాకపోతే ఇంకో చోట కలుస్తాం, రోడ్డు మీద కలుస్తాం. జనసేనకు ఆఫీస్ అవసరం లేదు, 10 మంది కలిసిన చోట జనసేన ఆఫీస్ అంతే. దీని డబ్బులతో పని లేదు అసలు. డబ్బులు, కాఫీలు, టీలు గాజు గ్లాసులు తాగుతాం. గాజు గ్లాసులు లేకపోతే కూర్చొని చేత్తో కూర్చొని అందరం ఒకటి కాఫీని అందరం 1/4 చేసుకొని తాగుతాం, ఒకటి ఛాయ్. సో దీనికి పని లేదు, దీనికి నేను డబ్బుకి సంబంధమే లేదు. పాలిటిక్స్ ఇట్స్ కమిట్మెంట్. భారతీయ జనతా పార్టీని చూసి మనం చాలా నేర్చుకోవాలి, వాళ్ళ ప్రోటోకాల్స్ కానీ. ఎందుకంటే అది నేను ఓవర్ ఎందుకు అంత ఆశపడినంటే, పార్టీ పెట్టినప్పుడు పెద్దలందరికీ కూడా నా ప్రత్యేకం చెప్తున్నాను. చాలామంది 2018లో వచ్చారు, ఈ పార్టీ రాదని కొంచెం మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోయారు, రాదని చెప్పి మళ్ళీ వచ్చాను. నాకు ఫైన్, నాకు అదేం, ఎందుకంటే ఒక అభద్రతా భావం ఉంటుంది. మనకి ఏమవుద్ది పార్టీలో అనేది. నేను ఎందుకు నమ్మాను జనసేన క్రియాశీల కార్యకర్తలను కానీ, జన సైనికులను కానీ, వీర మహిళలను కానీ అంటే, చావు బతుకు నీతోనే అన్న. ఆ పిచ్చి జనసేనలో ఉంది కాబట్టి 100% స్ట్రైక్ రేట్ కొట్టాను. మీరు ఉన్నారని చెప్పి, వీళ్ళందరూ ఉన్నారని చెప్పి నేను పోరాటం చేయగలిగాను. లేదా నాకు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? లేదంటే ఒంటరి పోరాటం చేసి చాలామంది రకరకాలుగా చనిపోయారు పోరాటాలు, నేను అట్లా చనిపోయాను. రిజల్ట్ ఓరియంటెడ్ కాదు. నేనేంటంటే ఈ పోరాటం వెనక ఒక రిజల్ట్ చూపించకపోతే ఒక నిష్ప్రయోజనమైన ఆలోచన విధానం వచ్చేస్తుందని చెప్పి నా ఉద్దేశం. ఈరోజు ఇంతమంది చైర్మన్స్ ఉన్నారంటే మనకి ఇంకా సరిపోవట్లేదు, అవి సరిపోవట్లేదు అంటే ఇది ఒక అలయన్స్ గవర్నమెంట్. ఇది నాకు వ్యక్తిగతం కొంతమంది ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు, దాన్ని బేస్ చేసుకొని నేను గొడవ పెట్టుకోకూడదు, అది అవివేకం. ఒకసారి మా బ్రదర్కి మేము కొన్ని ఇవ్వాలనుకుంటే కొన్ని ఇవ్వలేము, దాన్ని బేస్ చేసుకొని కూర్చోబెట్టి గొడవలు పెట్టుకోం, దాన్ని బేస్ చేసుకొని కొన్ని బయటికి రాలేము, అలా కుదరదు అట్లా. ఎందుకంటే మనందరి కమిట్మెంట్ మేము ప్రామిస్ చేసినప్పుడు జనం ఎందుకు ఇవ్వాలి? 164 సీట్స్ ఎందుకు ఇవ్వాలి? ఏ బేసిస్లో 21 ఎంపీస్ 164 సీట్స్? దేనికంటే వాళ్ళు నమ్మారు. వీళ్ళందరూ కూర్చొని ఒక కష్టపడతారు. వాళ్ళు నిజంగా చెప్తాను, ప్రజలకు ఉన్నంత అవగాహన మన కేడర్లో కొంత కొరబడింది, నాయకత్వంలో కొంత కొరబడింది. వాళ్ళు ఇంకా బ్రాడ్ మైండెడ్తో ఉన్నారు. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, మీ టైం ఏమని అడుగుతారు, మా బాధ విను, మా కష్టం విను. ఉదాహరణకి చాలాసార్లు ఎడ్యుకేషన్ శాఖ గురించి వస్తాయి, వేరే శాఖల గురించి నా దగ్గరికి వస్తుంటే నేనేమింటానంటే, అమ్మ నా శాఖ కాదు కానీ నేను వింటానంటే, అన్న నాకు తెలుసు, మా సమస్య వినన్నా చాలు. మనం వినటానికి కూడా ఓపిక లేదు. మనల్ని ఎవరన్నా ఎందుకు ఆపుతారు చెప్పండి? మన నియోజకవర్గాల్లో మనం పని చేసుకుంటూ వెళ్తే మనల్ని ఎవరు ఆపగలరు? వాటాలు కావాలంటేనే గొడవలు అవుతాయి తప్ప పని చేయాలనుకుంటే గొడవలు రావు. నేనేం పెట్టుకున్నా, నేను వచ్చింది, నేను నిజంగా నాకు డబ్బులే కావాలంటే మన సినిమాలు ఉన్నాయి, మనం చెప్తా ఉన్నాను. ఐ లీడ్ ఎ వెరీ లగ్జూరియస్ లైఫ్. ఇఫ్ ఐ వుడ్ బీ ఇన్ సినిమా, ఐ కెన్ లీడ్ అన్ ఎక్సలెంట్ లైఫ్. ఎండ పడకుండా, నీడ పట్టున. నా సన్నిహితో ఒక ఆయన చెప్తూ ఉంటారు, నువ్వు డేట్స్ ఇస్తే మేమే ఒక కథ అనుకొని, నీకు గొడుగు పట్టుకోవడానికి ఒకళ్ళు, షార్ట్లో పడితే నీకేం దెబ్బ తగిలి కట్టడానికి ఇంకో ఫిజియోథెరపిస్ట్, ఇంతమందిని పెట్టుకొని మేమే కథ ఆలోచించుకొని మేమే కష్టపడి నువ్వు వచ్చి జస్ట్ 4 యాక్టింగ్ చేస్తే చనిపోద్ది, నీ డబ్బులు ఇస్తాం.
అలాంటిది నువ్వు ఇవన్నీ వదిలేసి నువ్వు వెళ్ళి కూర్చొని రోడ్ల మీద కూర్చుంటా, వాళ్ళతో పడతావు వీళ్ళతో పడితే ఏంటి నీకు కర్మ అండి? ఇది నా దేశం అంటే నాకు పిచ్చి అండి, ఇది నా మ్యాడ్నెస్. నా బాధ ఎక్కడ ఉంటుందంటే, నన్ను భారతీయుడిగా పెంచారు అందరూ. భారతదేశంతో భారతీయత అని పెంచారు. భారతీయత అని పెంచి తమిళనాడులో ఉన్నప్పుడేమో నువ్వు గొల్టీ అని చెప్పి, నువ్వు తెలుగు రివర్స్ చెప్పి నువ్వు గొల్టీ అని చెప్పి అక్కడ తిట్టి, మరి మన దేశం, మన తెలుగు రాష్ట్రం అంటే నువ్వు తెలంగాణకు, నేను ఆంధ్ర వాడిని అయిపోయి, ఆంధ్రాకి వస్తే నువ్వు ఏ కులం, ఈ కులానికి నీకు సంబంధం లేదు, అసలు ఏ పిఠాపురం వెళ్తే అసలు నువ్వు నేటివే కాదన్నాను నన్ను. ఇప్పుడు కదా ఎలక్షన్ టైంలో అంటే ఎక్కడికి వెళ్తే ఎక్కడ పారిపోతాయి ఈ దేశంలో? సో నాకేనంటే ఇది షార్ట్స్ ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇది అంటే ఇది బేసిక్గా డివిజివ్నెస్ ఇస్ అ డిసీజ్ ఇన్ హ్యూమన్ నేచర్. దాని ఏం తప్పు పట్ల, అది పార్ట్ ఆఫ్ నేచర్ అంతే, ఇంక మనం ఏం చేయలేం దానికి. బట్ హౌ డు వి